హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇంకెందుకు లేట్ మన వీడియోకి వెళ్ళిపోదాం. ఇది ఏంటో తెలుసా మీకు? అందరికీ తెలిసే ఉంటుంది, లక్షవరాల చెట్టు అంటారు కదండి, అదే అన్నమాట. చూడండి ఎంత గుబురుగా, ఒక్కటే అండి ఇది, చూసారా కింద ఒక్కటే గుత్తి ఎంత పెద్ద ఫ్లవర్ వచ్చేసిందో. దీంట్లోనే 1,00,000 పువ్వులు ఉంటాయి అంటారు కాబట్టి లక్షవరాల చెట్టు అంటారు. ఇది రెడ్ కలర్ అండి. మా ఇంట్లో ఇంకా 2-3 కలర్స్ ఉన్నాయన్నమాట. ఒకటి పింక్ కలర్, బేబీ పింక్ కలర్ ఒకటి ఉంది, ఒకటి పర్పుల్ కలర్ ఉంది. అవి కూడా నేను చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అయితే ఇది ఒక గుత్తి కదా, ఒకటే చెట్టుకి 1,00,000 అంటే ఈ ఒక్క చెట్టుకి 1000 గుత్తులు ఉన్నాయన్నమాట. అంటే ఇలాంటివి, ఇది ఒక్కటి ఉంది కదా, ఇలాంటివి 1000 ఉన్నాయి. నేను చూపిస్తాను చూడండి. ఒక్కొక్కటి ఆర్గానిక్గా పెంచినవండి ఇవన్నీ. ఇప్పుడు మన పల్లెటూళ్ళల్లో ఇండ్లలో పెద్ద అది అని ఇదని మనము కంపోస్ట్ అని అదని ఇదని కుండీలలో వేస్తారు. వాటికి మాత్రము ఇవన్నీ యూజ్ చేస్తారు, కానీ నార్మల్గా ఇంట్లో పెట్టే చెట్లకి ఇవన్నీ యూజ్ చేయరు. వాటికి న్యాచురల్గానే పెరుగుతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, బావు, నిజంగా చాలా బాగున్నాయి. చూడండి, ఇక్కడ ఒక గుత్తి, ఇక్కడ ఇది ఉందా, దీనికి ఇది గుత్తి, మళ్ళీ ఇది పెద్దది చాలా పెద్ద వచ్చిందండి. అసలు ఇది ఒక్కటే, ఇది నమ్మరు కానీ. చూడండి ఇక్కడ కింద అనిపిస్తుందా, నేను పట్టుకున్నాను, ఇది ఒక్కటే ఎంత పెద్దగా ఉన్నది. అలాగే అటు సైడ్ మొత్తం అన్ని గుత్తులు పైన. మేము ఇంకా జూమ్ చేసి చూపిస్తాను చూడండి, భలేగా వచ్చిందండి. మళ్ళీ ఇది ఒకటే కొమ్మ అండి, ఒక్క కొమ్మకే ఇంత పెద్దగా రావడం అనేది. అయితే ఇంతకుముందు ఇక్కడ ఒకటి పెద్ద గన్నేరు చెట్టు ఉండే, గన్నేరు కదా, మందారపు చెట్టు ఉండే, రెడ్ కలర్, సేమ్ ఈ కలర్లోనే. ఇప్పుడు మనకు ఈ పువ్వు ఎలా ఉంది అంటే ఈ కలర్లోనే రెడ్ ఉండే. ఒకటి బేబీ పింక్ కలర్లో మందారం ఉండే, అది నేను పెడతాను సైడ్కి. చూడండి చాలా బాగుంది. ఇప్పుడు ఎందుకో మరి ప్లేసే అంతనా ఏంటి అనేది తెలియదు, కానీ ఇక్కడ పెట్టిన ప్రతి ఒక్క చెట్టు మొత్తం ఇట్లా వర్షంలాగా ఇట్లా ఇంత పెద్దగా అయ్యి మస్తు పూలు ఇస్తుందండి. అయితే మా సైడ్ అయితే దీన్ని లక్షవరాల చెట్టు అంటారు. మరి మీ సైడ్ ఏమంటారు అనేది కామెంట్ చేయండి. అలాగే ఈ మా వనం, నేను నార్మల్గా డైలీ ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను కదా, ఇదంతా నేను పెట్టేదంతా మా ఇంట్లోనే అండి. ఇది మా ఇల్లు. సో అంటే ఇది మధ్యలో ఉంటుంది ఇల్లు, రౌండ్గా ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో ఇవన్నీ ఇలాంటి చెట్లు, అంటే కూరగాయలు ఎక్కువ పెట్టామండి మేము. మా మమ్మీకి ఈ పూల చెట్లు అంటేనే చాలా ఇష్టం అన్నట్టు, గార్డెనింగ్ అవే పెడుతుంది. ఎవరింట్లో లేని చెట్లు మా ఇంట్లో ఉంటాయి అన్నమాట. చూసారు కదా, రౌండ్గా చూసుకుంటే ఇంత పెద్ద చెట్టు. యాక్చువల్లీ ఇది అంతకుముందు ఇది కట్టాం కదా కింద, ఇలా మొత్తం అక్కడ ఒక చెట్టు ఉండే అండ్ ఇక్కడ ఒక చెట్టు ఉండే. ఇది మొత్తం ఈ గోడ మొత్తం ఆక్యుపై చేసేసరికి కింద ఏం పంటున్నాయో తెలియకపోయేసరికి ఆ కింద మొత్తం క్లీన్ చేసేసి వేరే చిన్న చిన్న చెట్లు పెట్టేసి ఇది ఒకటే ఉంచామన్నమాట. ఇప్పుడు చూడ అదైనా కూడా ఒక 2 months బ్యాక్ మొత్తం కట్ చేయించాము, ఊరికి వెళ్ళాము కాబట్టి. సో మళ్ళీ వచ్చేసరికి చూడండి ఎంత బాగా వస్తుందో. మెయిన్గా ఎక్కడ ఏ చెట్టు పెట్టినా కూడా వాటికి కొంచెం ఎండ తగలాలండి. ఎండ తగిలితేనే దానికి ప్రోటీన్స్ అనేవి, విటమిన్స్ అన్నీ అందుతాయి. ఇప్పుడు ప్రతి ఒక్క మనిషికి ఎలాంటి పోషకాహారాలు తింటే ఏం నొప్పులు రాకుండా ఉంటాయో, సేమ్ ఈ పువ్వులు కానీ, కాయలు కానీ, పండ్లు కానీ అన్నీ అంతే కదా. ఇది అండి వీడియో. ఈ చెట్టు ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్.